హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. కొన్ని రోజులుగా ఆయనను వివాదాలు చుట్టుముడుతున్నాయి. హెచ్సిఏలో ఆర్థిక అక్రమాలు, అవినీతి ఆరోపణలతో జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. 2023 అక్టోబర్లో హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ప్రధానంగా 2025 ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ వంటి ఆరోపణలతో జగన్మోహన్ రావును సిఐడి అరెస్ట్ చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో నకిలీ పత్రాలతో పోటీ చేయడమే కాకుండా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఆయన ఏర్పాటు చేసినట్లు సిఐడి గుర్తించింది. అవే నకిలీ పత్రాలతో హెచ్సిఏ అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు సిఐడి ఆధారాలను కూడా సేకరించింది. అంతేకాకుండా గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది.